కాన్కోండ ఒక రోడ్డు మొత్తం డ్యామేజ్ అయింది. దాన్ని కూడా యాక్చువల్ గా సురేష్ రెడ్డి గారు అడిగితే ఇమీడియట్ గా అధికారులకు ఆదేశించారు. దాన్ని నెల్లూరు జిల్లా బీసీ సంఘాల నాయకులు వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గించినా కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రాలేదని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బీసీ, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరు నగరంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. బీసీలను తక్కువ చేసి మాట్లాడటం అనుచితమని తీవ్ర విమర్శలు చేశారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బీసీ అధికారులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో కఠిన ఉద్యమాలకు సిద్ధమని హెచ్చరించారు. ఈరోజు ఒక బీసీ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారండి, తక్కువ మంది ఐపీఎస్ఆర్లు అవుతున్నారు. ఆ ఐపీఎస్ఆర్లు చూసి ఓడవలేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాడో దేశమంతా ఉన్నాడని మేము ఈ సమాధానం బీసీ సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీలకి క్షమాపణ చెప్పకుంటే నీకు 40% ఉంది కదా, 0%కి దిగిపోద్దని కూడా ఈనాడు బీసీ సంఘాలు అందరికీ నమస్కారం. నా పేరు నకా దినేష్ యాదవ్, బీసీవై నాయకులు. ఈరోజు మన రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం మాట్లాడినటువంటి మాటలు, ఇలాంటి తెలివి తక్కువ మాటలు ఇప్పటికైనా తగ్గించి బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో క్యాన్సర్ను తొలి